హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ కన్నా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాం. అయితే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు, మీకు అర్థమై ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర జరిగిందండి. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మేలో వస్తుంది. సో అమ్మవారు శ్రీ వెలగాలమ్మ తల్లి అమ్మవారండి. జాతర చాలా బాగా చేస్తారు. మే ఎండ్కి వస్తుంది అన్నమాట జాతర. సో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే మామూలుగానే హాలిడేస్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో అందులోని మాకు సమ్మర్ హాలిడేస్లో ఈ జాతర ఒకటి బాగా కలిసి వస్తుందండి. సో తప్పకుండా వెళ్ళే వాళ్ళం, మిస్ అవ్వకన్నాను. సర్లే సరదాగా చెప్పి బాగుంటుంది కదా అని చెప్పి వీడియో తీసి పెడుతున్నానండి. అందరికీ అలా తెలుస్తుంది కదా, అన్ని విలేజెస్లో అలా చేస్తారు కదా, గ్రామ దేవత ఉంటుంది, ఇంచక్క జాతర చేస్తారు. కొంతమంది 2 years చేస్తారు, కొంతమంది 1 year చేస్తారు, 5 years చేస్తారు అలాగా. సో నాకైతే మా డాడీ వాళ్ళ ఊర్లో అయితే పెద్దగా తెలియదండి. ఎందుకంటే అక్కడ చేస్తారు, మాకు పోలేరమ్మ తల్లి 5 years ఒకసారి చేస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక జాతర చేస్తారు. బట్ మాకు అంత ఇది తెలియదు. బట్ నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే మిస్ అవ్వకుండా వెళ్ళేవాళ్ళం ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి. సో అప్పుడు నాకు తెలుసు జాతర అంటే ఓహో ఇట్లా చేస్తారా అవునా అని. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము, మా చెల్లి, మా ఫ్రెండ్స్ అందరూ. ఇంకా చాలా బాగుండేది. ఇంకా అమ్మమ్మ ఊరు వెళ్తా అంటే అదొక ఆనందం కదా. సో సర్లే అని చెప్పి సరదాగా తీసామండి. ఇలాగ ఫస్ట్ అమ్మవారిని ఇలా మంచిగా డెకరేట్ చేసి గుడి అంతా మంచిగా డెకరేట్ చేసి తర్వాత మనకి వీళ్ళు ఉంటారు కదా గరగలెత్తే వాళ్ళు, వాళ్ళకి కమిటీ వాళ్ళే ఇంకా భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి మంచిగా కడుపు నిండా భోజనం అది పెట్టి నెక్స్ట్ ఇంకా మామూలు పూజలన్నీ చేసి తర్వాత గరగనెత్తి గుడి చుట్టూ తిరిగి ఇంకా తర్వాత గుడి ముందే పానకాలు వేసి అక్కడే ముందు ఇవన్నీ చేస్తారండి. తర్వాత ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు, మొత్తం ఊరంతా తిరుగుతారు అన్నమాట. సో చూడండి.
మరి అలా కాదురా తీసే విధానం నేను చెప్తాను చూడు ఇలా కూర్చో ఇలా సవర్ చేయి లోపల నీ మనిషి మాట్లాడినప్పుడు సో ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి, చాలా బాగా చేస్తారు. అండ్ వీళ్ళు కూడా ఎంత ఓపిక్గా చేస్తారంటే వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంటాయండి. ఎంత బాగా చేస్తారంటే దగ్గరకు వస్తే చూస్తే భయం వేస్తుంది, బట్ ఎంజాయ్ చేస్తాం బాగాను. అండ్ వీళ్ళు ఎంత ఓపిక్గా అంటే తెల్లవారుజాము వరకు తిరుగుతూనే ఉంటారండి, అన్ని స్ట్రీట్స్ తిరుగుతారు, ఏది స్కిప్ చేయరండి, అందరూ హౌస్ ముందు చేస్తారండి. అండ్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మాకు జాతర జరిగిన నెక్స్ట్ డే నైవేద్యాలు అవి పెడతారు, అండ్ మీన్స్ చలువుడి పానకాలు అయిపోస్తారు, తర్వాత నైవేద్యాలు అయి పెడతారు. సో జాతర అంటే ఇట్స్ లైక్ ఏ పండుగ ఫెస్టివల్ అండ్ చాలా బాగుంటుంది, అందరూ వస్తారు. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తాము. ఐ హోప్ మీరు కూడా మీ ఊళ్ళో జరిగే జాతరని ఇలాగే ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాం. అండ్ మీకు వీడియో కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కీప్ సపోర్టింగ్ us and keep loving us and take care. Bye bye. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.